మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రప్ప ఏం జాతరలది గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రప్ప నరుకుతాను. మంచిది. ఏమంటున్నాడు? నిన్న వాళ్ళ పార్టీ కార్యకర్తలు కొంతమంది ఈ ఫ్లకార్డ్స్ పెట్టుకొని నరుకుతాం చంపుతాం అని చెప్పి అంటూ ఉంటే ప్రజల్ని ఉద్దేశించి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులను ఉద్దేశించి ఈ విధంగా పెట్టుంటే ఒక బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా దాన్ని ఖండించాలి, లేదా నచ్చజెప్పాలి, క్షమాపణ చెప్పాలి. అవి చెప్పకుండా నిస్సిగ్గుగా ఏమంటున్నాడు? నరుకుతారు, మంచిదే కదా. అసలు ఇలాంటి వ్యక్తి ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం. ఏమంటున్నాడు? ప్రత్యర్థి పార్టీ వాళ్ళని ప్రజల్ని చంపుతారా? నీకు అధికారం దాహం ఏంది? నువ్వు కోట్లు సంపాదించుకొని ఫోన్ ట్యాపింగ్లు చేసుకునే దానిక జగన్మోహన్ రెడ్డి? ప్రజలకు మంచి చేసి దాని గురించి అడగాలి గాని, ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి గాని, అవుట్ గురించి మాట్లాడకుండా ఈ రోజు నిన్న అది జరిగితే తప్పుని సమర్థించుకుంటూ నిస్సిగ్గుగా ఏమంటూ ఉన్నావు? నరుకుతాం, తప్పేముంది అంటున్నావు. సిగ్గుచేటు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎమ్మెల్యేగా ఉండడానికి కూడా అర్హత లేదు, కోల్పోయారు. ఎందుకంటే అలాంటి మాటల ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. మనకు 5 ఏళ్ళు ఒక రాక్షసుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మనం ఓటేసి ఓడించినా ఇతను ఏం జరుగుతుంది? ఇంకా మళ్ళీ మేము వచ్చి చంపుతామని చెప్తున్నాడంటే ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా? రాష్ట్రంలో ఉండే యువత ఆలోచించండి. మీ చేత కంప్యూటర్లో పట్టించి మీరు ఒక మంచి సంపాదన వచ్చి మీ కుటుంబాన్ని బాగు చేసి చూపించే నాయకుడు కావాలా? మీ చేత కత్తులు పట్టించి మీకు గంజాయి అలవాటు చేసి మీ జీవితాలు నిర్వీర్యం చేసే నాయకుడు కావాలా? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సమర్థించే వాళ్ళు కూడా ఒక్కసారి ఇలాంటి మాటలు మాట్లాడేది ప్రజాస్వామ్యంలో. ఒక్కసారి ఆలోచించండి. ఈ వ్యక్తే అధికారంలో రేపు వైఎస్ఆర్సీపీ వాళ్ళకన్నా సొంత చిన్నాన్న చావునే రాజకీయంగా వాడుకుని చంపినోని పక్కన పెట్టుకున్నాడు. మీ వాళ్ళని పావుల్లా వాడుకుంటున్నాడు. అది కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆలోచించాలి. ఎందుకంటే రాజకీయాలు శాశ్వతం కాదు, రాష్ట్రం శాశ్వతం, అభివృద్ధి శాశ్వతం, సంక్షేమ కార్యక్రమాలు శాశ్వతం, చేసిన మంచి శాశ్వతం. అంతేగాని ఒకరినొకరు నరుక్కుంటూ అంటే ఎవరు మిగులుతారు? అందరూ కత్తిపట్టి నరుక్కుంటే ఎవడు మిగులుతారు లాస్ట్ కి? భూమిపైన ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి వ్యక్తిని రాజకీయాల నుంచి మనం తరిమి కొడితేనే రాజకీయాలు బాగుపడతాయి, రాష్ట్రం బాగుపడుతుంది. ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు ఈ విధంగా రాజకీయం అనే ముసుగును దొడుక్కుని నేరస్తులకు అండగా నిలబడుతూ అదే విధంగా ఆ సమాజంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ సమాజాన్ని పొల్యూట్ చేస్తున్నారని నా ఉద్దేశం. ఇది ప్రతి ఒక్కరు గ్రహించండి. ఇలాంటి వ్యక్తిని రాజకీయంగా భూస్థాపితం చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.